అనేక మంది ప్రియులారా ఆ మొదటి స్థితిని మర్చిపోతూ ఉంటారు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. ఆయన ఏ మెట్టులోనికి వెళ్ళినా దేవుడు తనను ఏ మెట్టులో నుండి లేపాడో జ్ఞాపకము చేసుకొనే దీనుడు, విధేయత కలిగిన వాడు, దేవునికి దాసుడుగా బ్రతకాలనుకున్నవాడు, ఇశ్రాయేలు 12 గోత్రాల మీద అధిపతిగా, రాజుగా, అనేక దేశాలు పన్నులు కట్టే గొప్ప రాజుగా ఉండి తన క్రింద ఎంతో మంది దాసులున్నప్పటికీ కూడా దావీదేమంటున్నాడు, దేవుడు తన దాసుడైన దావీదును కోరుకొని, అంటే నేను దేవునికి దాసుడిని, నా బ్రతుకు కాలమంతా నేను దేవుడికి దాసుడుగా బ్రతకాలనుకుంటున్నాను. అది దావీదు యొక్క మొట్టమొదటి లెవెల్ ప్రియులరా. అందుకే దేవుడు దావీదును ఎంపిక చేసుకోవటంలో ఆయనకు దీనులిష్టం, విధేయత కలిగిన వారిష్టం, ఆయనకు దాసులుగా బ్రతికినంత కాలము కోరుకునే వారిష్టం.